అంబరాన్ని అంటుతున్న అంబానీ పెళ్ళి అని చెప్పి మీకు చాలా మంచి మంచి హెడ్లైన్స్. కానీ ఈసారి సీన్ మొత్తం కూడా రివర్స్ అయిందండి. అంటే చూడండి, ప్రీ వెడ్డింగ్ జరిపినప్పుడు మనం చాలా వీడియోస్ 2-3 వీడియోస్ మాట్లాడాం. ప్రపంచమంతా కూడా అనంత అంబానీ యొక్క ఆలోచన విధానం, అంటే మీకు ఇలాగా జంతువులను సంరక్షించడము, వాటికి ఒక ఆవాసం ఇవ్వడము, వాటికి కావలసిన పోషకము, మీకు డాక్టర్లు, హాస్పిటల్, సో ఇదంతా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ ఈ ఖర్చు విషయానికి వచ్చేటప్పటికి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అప్పుడు ఒక వీడియోలో మాట్లాడాం, ఏమంటే వాళ్ళకున్న ఆస్తులకి వీళ్ళు ఖర్చు పెట్టే ఒక 1000 కోట్లు అనేది చాలా చాలా తక్కువ. ఇది ఒక లో బడ్జెట్ పెళ్ళి. అలాంటిది దీనికోసం ఎందుకు ఇంతలాగా అందరూ వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు అని మాట్లాడాం. కానీ ఈసారి ఏమైందంటే ప్రపంచ స్థాయిలో కూడా సరే ప్రీ వెడ్డింగ్ అన్నారు, మీకు అక్కడ అతను చేస్తున్న మంచి పనులు అన్నారు, కానీ ఇవాళ ఈ వేస్టేజ్, అంటే మీకు డబ్బు ఉంది, మీకు ప్రపంచంలో 9వ ద రిచెస్ట్ మ్యాన్ అని చెప్పి ముఖేష్ అంబానీ అంటారు. ఆసియా ఖండంలోనే ఇతనే ధనవంతుడు. అంటే ఏకంగా 7,65,000 కోట్ల రూపాయలు ఇతని వర్త్. సో ఇందులో ఒక అనంత్ అంబానీకి మాత్రమే 3 లక్షల కోట్ల రూపాయలు వాటా. కాబట్టి వీళ్ళు ఆఫ్టర్ ఆల్ 1,300 కోట్లు మాత్రమే కదా ఖర్చు పడుతున్నారు అని చెప్పేసి మీకు మాట్లాడారు. కానీ అలా కాదండి. ఇప్పుడు చూడండి, జస్టిన్ బీబర్ వచ్చాడు. ఇతను కెనడాకు సంబంధించిన ప్రముఖ పాప్ సింగర్. ఇతను వచ్చినప్పుడు మీకు సంగీత్ అనబడే కార్యక్రమం ఉంటుంది చూసారా, $10 మిలియన్ ఇతనికి రెమ్యూనరేషన్గా వీళ్ళు పేమెంట్ చేశారు. అంటే ఎంత వేస్ట్ చూడండి. అలాగే ఇతను వేసుకున్న షెర్వానీ, మీకు అనంత్ అంబానీ వేసుకున్న షెర్వానీ, అలాగే అమ్మాయి రాధికా మర్చెంట్, సో వీళ్ళని చూశారనుకోండి, 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళ షెర్వానీ అనండి ఆ అమ్మాయి యొక్క డ్రెస్ అనేది వీళ్ళు కుట్టించారు. మీకు ఎక్కడ చూసినా కూడా డైమండ్, బంగారముతో చేసిన మీకు పెళ్లి దుస్తులు అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. రజనీకాంత్ గారు, మీకు ఇలాగ వీళ్ళందరూ డాన్సులు, రజనీకాంత్, అనిల్ కపూర్. అలాగే ఇంకొక విచిత్రము, అంటే మీకు దీన్ని ఏ రకంగా అయినా కూడా మీరు మాట్లాడవచ్చు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పితా ఖాన్తో అక్కడికి వచ్చారు. కానీ మీరు ఫొటోస్ చూసారనుకోండి, సల్మాన్ ఖాన్, అర్పితా ఖాన్ పక్కనే ఐశ్వర్యా రాయ్ గారు కూడా ఉంటారు. ఒకప్పుడు ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ సల్మాన్ ఖాన్ యొక్క అసలు రంగు తెలిసిన తరువాత, అంటే హోటల్ గదుల్లో సిగరెట్తో మీకు ఐశ్వర్యా రాయ్ దేహాన్ని కాల్చిన ఎన్నో ఆనవాళ్ళు, అంటే చిత్రహింసలకు గురి చేశాడు. ఇతను ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తించాడు. ఇది తెలిసి ఐశ్వర్యా రాయ్ తప్పుకుంటే, అతని జీవితం నుంచి నేను వెళ్ళిపోవాలి అనుకుంటే, బెదిరింపులు, మాఫియా డాన్లు ఫోన్లు చేసి మర్యాదగా పలానా హోటల్ రూమ్కి రా అని చెప్పి ఐశ్వర్యా రాయ్ని వీళ్ళు ఎన్నో రకాలుగా ఇలాగ వీళ్ళు బెదిరించేవాళ్ళు. సో ఫైనల్గా అభిషేక్ బచ్చన్ రెస్క్యూకి రావడము, అతనిని పెళ్లి చేసుకోవడము, వీళ్ళ కుటుంబం ఇలా ఉంది. అంటే మధ్యలో గొడవలు, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోబోతున్నారు, వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు అని చెప్పి పుకార్లు. అంటే మీడియా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒకళ్ళ జీవితాలు పాడైపోతున్నాయంటే ఎక్కడ లేని ఆనందం. సో ఆ టైప్లో ఐశ్వర్యా రాయ్ గారు ఏం చేశారు, ఈ పెళ్ళికి చాలా చాలా లేటుగా వచ్చారు. ఆవిడ సోలోగా మీకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పక్కన నిలబడి ఫోటో తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఫోటోషాప్లో వీళ్ళని కలుపుతూ, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ని కలుపుతూ, ఏంటి అక్కడ అభిషేక్ బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఈ టైంలో ఇలాంటి ఫోటోలు పెట్టి ఈ కుటుంబాల మధ్య గొడవలు తెప్పించడం, ఫేక్ వార్తలు ప్రచురితం చేయడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అనంత్ అంబానీ పెళ్ళి ఏ ఒక సందర్భంలో కూడా ఎవరికి సంతోషాన్ని కలిగించలేదు, ఒట్టి వేస్ట్ ఇది, ఇట్ ఈస్ ఎ వల్గర్ షో అని చెప్పి బీబీసీ వాళ్ళు, బ్లూంబర్గ్ వాళ్ళు, చాలా ఎక్స్ట్రావగెంట్గా ఉంది, చాలా లగ్జూరియస్గా ఉంది, కానీ మా దగ్గర ఇంత డబ్బు ఉంది అని చెప్పి ప్రపంచానికి చూపించి ఒక వల్గర్ షోని ఈ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ నడిపించిందని చెప్పి ఇవాళ వార్తలు. అంటే టోటల్గా సీన్ రివర్స్ అయింది. అబ్బా ఎంత గొప్పగా పెళ్లి చేశారు, ఇలాంటి పెళ్లి ప్రపంచంలో ఎవరు ఎక్కడా చూసి ఉండరు, ఇది ఒక ఎక్స్ట్రావగెంట్ ఈవెంట్ అని చెప్పి మాట్లాడతారు అనుకుంటే, ప్రతి ఒక్క పత్రికలో కూడా ఇట్ ఈస్ ఎ వల్గర్ వెడ్డింగ్,
కరెక్ట్గా జరగలేదు. ఒట్టి తమ డబ్బుని చూపించుకోవడానికే వీళ్ళు ఈ పెళ్ళి ఇలాగా నిర్వహించారే తప్ప ఆ కుటుంబాలు సంతోషంగా ఉండడానికి కాదు. మేము ఇంత ధనవంతులము, మేము మా కోసం ఎంతైనా ఖర్చు పెట్టగలము అంటే చూడండి, చెన్నైలో నేను ఒక కంపెనీలో అసిస్టెంట్గా ఉద్యోగం చేసేవాడిని. సో మేము ఇలా పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళం. పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు చాలా ఎక్స్ట్రావెగెంట్గా పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఏంటి ఇంతలాగా చేస్తున్నారంటే, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీరు పెళ్లి చేయడం అంటేనే చాలా గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ స్వీట్స్ అనండి, ఆ ఫుడ్, మీకు ఆ డెకరేషన్స్, ఆహా ఓహా అంటాం. కానీ వాళ్ళ డ్రైవర్లు ఉంటారు చూసారా, మమ్మల్ని తీసుకొచ్చి డ్రాప్ చేసి తీసుకువెళ్ళడానికి డ్రైవర్లు. ఇదేం పెళ్ళండి, గత 6 నెలల నుంచి 1000 రూపాయలు పెంచరా బాబు అని చెప్పి ఆ ఓనర్ని అడుగుతున్నాను. చూద్దాములే అంటాడు కానీ 500 రూపాయలు కూడా మాకు ఇవ్వలేదండి, మా జీతాలు పెంచలేదు. ఇక్కడ ఈ పెళ్ళి మాత్రం చూడండి 60 లక్షలు 70 లక్షలు అంటే అప్పట్లో చెప్తున్నాను, అంతంత డబ్బు ఖర్చు పెడతారు, ఇది వీళ్ళ బుద్ధి అండి అని చెప్తున్నప్పుడు ఆ ఏజ్లో మనకు అర్థం అవ్వలేదు. సో ఇతను ఏం చెప్తున్నాడు, ఇంత పెళ్లిలో ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏమిటది. ఇవాళ ఈ వార్తలంతా చదువుతున్నప్పుడు మేము ఇంత ధనవంతులం, ఆసియా ఖండములోనే రిచెస్ట్ ఫ్యామిలీ ఎలాగ చూపించడం, ప్రజలకు చెప్పాలి కదా నా దగ్గర ఇంత డబ్బు ఉందని, ఎలాగ దీన్ని ఎగ్జిబిట్ చేయడము. సో ఈ లెక్కలో ఇప్పుడు చూడండి కొన్ని కంపెనీస్ అండి, ఇప్పుడు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని అంటారు. వాళ్ళైతే మీరు ఎవరు కూడా ఆఫీసులకి రాకర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఈ న్యూసెన్స్ అయిపోనియండి. జూలై 12th, 13th, 14th ఈ న్యూసెన్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఉద్యోగాలకు రండి. ఏంటి ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ మ్యారేజ్ అని చెప్పి మనము వీడియోల్లో మాట్లాడుతూ ఉంటే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, ఇదంతా అవసరమా? ఇలాంటి ఒక దేశంలో ఇంత డబ్బు పెట్టుకొని మీరు ఎన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకోవచ్చు, ఎంతమంది పిల్లలకు మీరు చదువులు నేర్పించవచ్చు, మీకు ఎంతెంత మంచి పనులు చేయొచ్చు. ఒక పూట వేసుకునే బట్టలకు 160 కోట్లు ఖర్చు పెడతారా? వాడు ఆ పాప్ సింగర్ వచ్చాడు, గంట సేపు ఏదో ప్రోగ్రామ్ అన్నాడు, వాడికి $10 మిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు ఇస్తారా? ఏమిటి ఇదంతా? ఎవరిని తృప్తిపరచడానికి? సరే మీరు తృప్తి పడ్డారా అంటే లేదు కదా, ఇంకా కూడా బాగా చేసుండొచ్చు. ఎవరిది అంటున్నారు? కరిష్మా మన్వానీ. ఈవిడ లండన్ బేస్డ్ వెడ్డింగ్ డిజైనర్, వెడ్డింగ్ ప్లానర్. ఈవిడ ఇంకా కూడా నేను ఎక్స్ట్రావెగెంట్గా గొప్పగా చేసి ఉండొచ్చు. కొన్ని విషయాలలో ఏంటి 1300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈవిడ రెమ్యూనరేషనే కొన్ని కోట్లలో ఉంటుంది. ఎవరైనా వెళ్ళి అమ్మా మా అబ్బాయికి పెళ్ళి, నువ్వు మంచి డెకరేషన్స్ అవి చేసి పెట్టు అంటే బడ్జెట్ ఎంత? 1 కోటి 1.5 కోటి అంటే అబ్బాయి ఇలాంటి చీప్ పెళ్ళిళ్ళు నేను చెయ్యనండి, దీనికి నాకు ప్లానింగే అవసరం లేదని ఈవిడ అంటారంట. పెళ్ళి అంటేనే 400-500 కోట్లు ఖర్చు పెడితే అందులో ఈవిడ రెమ్యూనరేషనే 10 కోట్లు 15 కోట్ల పైన ఉంటుంది. ఏంటి ఈవిడ ఖర్చు పెట్టేది ఏమీ కాదు, జస్ట్ డిజైనింగ్, ప్లానింగ్. దానికి ఈవిడ తీసుకునే రెమ్యూనరేషన్ ఇన్ని కోట్లు అన్నప్పుడు ఇంకా కూడా బాగా చేసేవాళ్ళము అని చెప్పి ఈవిడ మాట్లాడుతున్నారు. అంటే భారతదేశంలో మనము ఎలాంటి జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటాము, పెళ్ళి అనేది ప్రతి వాళ్ళ జీవితాల్లో చాలా చాలా ముఖ్యము, చాలా గ్రాండ్గా చెయ్యాలని అందరూ కోరుకుంటారు. కానీ ఒత్తినే మా దగ్గర ఇంత వెల్త్ ఉంది, ప్రపంచమా చూడు అని చెప్పడానికి మళ్ళీ ఒక ఐ వాష్ చేశారు చూసారా. జూలై 2వ తారీఖు మీకు అండర్ ప్రివిలేజ్డ్ కపుల్, డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, పెళ్లి చేసుకోలేని వాళ్ళు, ఖర్చులకి వెనకాడేవాళ్ళు, సో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకువచ్చి సామూహికంగా వీళ్ళు పెళ్ళిళ్ళు నిర్వహించి చూసారా మేము ఎంత గొప్పవాళ్ళము అని చెప్పి ప్రపంచానికి చూపిస్తున్నారని ఎక్కడ పడితే అక్కడ వార్తలు రాస్తున్నారు. మరి మీరు చెప్పండి, ఆసియా ఖండములో ద రిచెస్ట్ మ్యాన్, అతని కుమారుడు పెళ్ళి ఇంత గ్రాండ్గా జరుపుకోవడంలో ఏమైనా తప్పు అనేది ఉందా? లేదు, ఇదంతా కూడా మా డబ్బుని, మా వెల్త్ని ప్రపంచానికి చూపించడానికే మేము ఇలాంటి పెళ్ళి నిర్వహించేమని చెప్పి వీళ్ళు చెప్తున్నారా? ఇందులో ఏది కరెక్ట్? ఎవరి వెర్షన్ కరెక్ట్? మీడియా ఏమో వల్గర్ అని చెప్పి రాస్తున్నారు, కానీ ముఖేష్ అంబానీ ఏమంటున్నారు, మేము చరిత్ర సృష్టించేమో, ఇలాంటి పెళ్ళి మళ్ళీ ఎవరు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మేము చేశామని చెప్పి వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరు ఇందులో కరెక్ట్? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.